ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాజంపేటలో పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటలకు రాజంపేట చేరుకోనున్నారు. రాజంపేట మండలం పెద్దకారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బోయినపల్లిలో ధోబీఘాట్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాళ్లపాకలో ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 3 నుంచి 4 గంటల వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లికి చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాజంపేటలో పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటలకు రాజంపేట చేరుకోనున్నారు. రాజంపేట మండలం పెద్దకారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బోయినపల్లిలో ధోబీఘాట్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాళ్లపాకలో ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 3 నుంచి 4 గంటల వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజంపేటకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అభిషేక్ అందిస్తారు. అభిషేక్, చంద్రబాబు రాజంపేట పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ రోజు లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ రోజు 12 గంటల ప్రాంతంలో ఆయన రాజంపేటకు చేరుకుంటారని స్పష్టమైన సమాచారం ఉంది. 12 గంటల నుంచి 12:50 వరకు నేరుగా పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు వెళ్లి వారితో నేరుగా నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి అయ్యి వారికి పెన్షన్లను అదేవిధంగా ప్రభుత్వ పథకాలను నేరుగా వివరించనున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక ధోబీఘాట్ వద్ద అక్కడున్న ధోబీలతో కూడా వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ క్రమంలో రాజంపేట వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే క్రమంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు 3 గంటల ప్రాంతంలో. ఇది ఎందుకంటే ముఖ్యంగా రాజంపేట అనేది వైసీపీ గెలిచిన స్థానాల్లో ఒక స్థానంగా ఉంది. దానిలో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉండడం, ఇటీవల ఇక్కడ ఇన్ఛార్జిని కూడా అనౌన్స్ చేయడం, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం తరువాత వరకు కూడా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిని కూడా వారు 1.5 సంవత్సరం తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాజంపేటలో తన పాగా వేయాలి అన్న ఒక కారణంతో ఈ పర్యటన కూడా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. క్యాడర్ ని కూడా ఉత్తేజపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భావిస్తూ ఉన్నారు. విజయ్, అభిషేక్, ప్రధానంగా చూస్తే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబే ప్రతిసారి పాల్గొంటున్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రాజంపేటలో ఎలాంటి స్పందన వస్తుంది? రాజంపేటలో ఏదైతే ఇది వైసీపీ గత 2 సార్లు కూడా గెలిచిన స్థానం అవ్వడంతో నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యటన చేస్తూ ఇక్కడ నేరుగా లబ్ధిదారులకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం కావచ్చు, ఇది పూర్తిగా ప్రజల్లో కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో కావచ్చు ఒక బలమైన సంకేతాన్ని పంపిస్తుందని స్పష్టంగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజల్లో కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడికి రానుండడం నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకమైన ఆసక్తి కూడా నెలకొని ఉంది. అయితే గతంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి అన్న, రాజంపేటకు న్యాయం చేస్తాము అన్న ఒక హామీ కూడా ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి ఏమైనా ప్రకటన వెలువడుతుందా అని ప్రజల్లో కూడా స్పష్టమైన ఒక ఆలోచనలు రేకెత్తుతున్నాయి విజయ్. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇక్కడ బలమైన సామాజిక వర్గ పరంగా కావచ్చు, క్యాడర్ పరంగా కావచ్చు, తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పటికీ అంతర్గత కలహాల కారణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలక్షన్లలో వెనుకబడుతూనే వస్తోంది. కానీ దాన్ని అధిగమించేందుకు నేడు చంద్రబాబు నాయుడు పర్యటన ఉపయోగపడుతుందని ప్రజలు కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ముఖ్యంగా నాయకులు కావచ్చు భావిస్తూ ఉన్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.